ఎస్, లింకేజ్ అండ్ కాంబినేషన్కి దీని యొక్క వీటి మధ్యన ఉండే సంబంధం ఏంటంటే, టిహెచ్ మార్గన్ ఏం చేసినాడంటే, మనకు మెండెల్ అది బఠానీ మొక్కపై ఎట్లా పరిశోధన చేసినాడో డయాహాబ్డిక్ క్రాస్ మనకు తెలుసు కదా. అదేవిధంగా డ్రాసోఫిలలో ఈవరు టిహెచ్ మార్గాను డయాహాబ్డిక్ క్రాస్ చేసినాడు, కానీ మూడిట్లో చేసినాడు, 3 దానిలో చేసినాడు. ఓకే, 3 దానిలో చేసినాడు. అవి ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చూపించినాను. ఈ 3 చేసినాడు. ఫస్ట్ క్రాస్ ఇట్లాగా, రెండో క్రాస్ ఇట్లాగా, మూడో క్రాస్ ఇట్లా చేసినాడా. చేసిన తర్వాత అతను ఏమంటున్నాడంటే సెక్స్ లింక్డ్ అని చెప్పి దీన్ని చెప్తున్నాడు. సో చూడండి, సెక్స్ లింక్డే కదా ఇవన్నీ. ఎక్స్ క్రోమోజోమ్ మీద క్యారెక్టర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంది. వై మీద ఏమైనా ఉందా? లేదు కదా. వై మీద ఏమైనా ఉందా? లేదు. అంటే ఇది సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. రైట్, అది టిహెచ్ మార్గాన్ క్యారీడ్ అవుట్ సెవరల్ డయాబెటిక్ క్రాసెస్ ఇన్ డ్రాసోఫిలా టు స్టడీ జీన్స్ దట్ వర్ సెక్స్ లింక్డ్. అంటే సెక్స్ లింక్డ్ అంటే నేను చెప్పింది, ఎక్స్ క్రోమోజోమ్ మీద లక్షణాలని ఒక తరం నుంచి ఒక తరంకి మారుతున్నాయి కాబట్టి. The crosses were similar to the diahabtic cross carried out by Mendel in P. అది గ్రిగర్ జార్ మెండెల్ బఠానీ మొక్కపై ఎట్లయితే పరిశోధన చేసినాడో డయాహాబ్డిక్ క్రాస్ మీద, సేమ్ అలాగే ఇతను కూడా డ్రాసోఫిలా మీద డయాహాబ్డిక్ క్రాస్ చేసినాడు, కానీ 3 రకాల డయాహాబ్డిక్ క్రాస్ చేసినాడని చెప్తున్నాడు. అది కూడా ఎక్స్ క్రోమోజోమ్ అటువంటి సెక్స్ లింక్డ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, టిహెచ్ మార్గాన్ హైబ్రిడైజ్డ్ అంటే తెలుసా మీకు? ఇక్కడ క్రాస్ పాలినేషన్ అన్నా హైబ్రిడైజేషన్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంది? మనిషే సొంతంగా సృష్టిస్తున్నాడు క్రాస్ పాలినేషన్ని. దానికి ఇంకో పదమే సైంటిఫిక్గా హైబ్రిడైజేషన్ అని ఉపయోగిస్తామన్నమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, టిహెచ్ మార్గాన్ హైబ్రిడైజ్ ది ఎల్లో బాడీడ్ వైట్ ఐడ్ ఫిమేల్. ఎల్లో బాడీడ్ వైట్ ఐడ్ ఫిమేల్ ఇదేంటి? రెసిసివ్. చూడండి, ఎల్లో బాడీడ్ వైట్ ఐడ్ ఫిమేల్ రెసిసివ్గా కాదు చూద్దాం. ఇక్కడ చూడండి స్లైడ్స్లో చూడండి, ఎల్లో బాడీ వైట్ ఐడ్ ఈ రెండు రెసిసివ్. ఇది ఏం తీసుకున్నాడంటే ఇక్కడ ఫిమేల్గా తీసుకున్నాడు ఆయన. మళ్ళీ బ్రౌన్ బాడీ రెడ్ ఐ అనేది మగ డ్రాసోఫిలాలో తీసుకున్నాడు. చూడండి ఇక్కడ చూడండి, బ్రౌన్ బాడీ రెడ్ ఐడ్ మగ దాంట్లో తీసుకున్నాడు. వాటిని ఇంటర్ క్రాస్ చేసినాడు. అంటే ఏంది? హైబ్రిడేషన్ చేసినాడు. చేస్తే వాటి యొక్క F1 ప్రోజిని ఎలా వచ్చింది అంటే మనకు అన్ని తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసిన F1 ప్రోజిని ఎంత వచ్చింది. కానీ ఇతను ఏమంటాడంటే, ఎవరు? టిహెచ్ మార్గాను మెండెల్ డయాహాబ్డిక్ క్రాస్ చేసినాడు. దాంట్లో 9:3:1 చూడండి, 9:3:1 అనే రేషియో అనేది దేంట్లో డయాహాబ్డిక్ క్రాస్లోనే మనకు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది మెండెల్ చేస్తే వచ్చింది. ఓకే, మెండెల్ చేస్తే వచ్చింది, కానీ నాకు రాలేదు అలాగని చెప్పేసి ఇతనికి అర్థమైందనమాట. అందుకే ఇతను ఏం గమనించినాడు? హీ అబ్జర్వ్ దట్ ద 2 జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఏంది? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ మాదిరి ఇక్కడ ఇది వచ్చింది, ఇది వచ్చింది ఎక్కడ? మెండెల్ చేసిన ప్రయోగంలో. అందుకే ఈ రేషియో వచ్చింది. కానీ అతను డ్రాసోఫిలా దాంట్లో చేసినప్పుడు అతనికి ఏమొచ్చిందంట అంటే, ఆ 2 జీన్స్ అనేటివి, ఏ 2 జీన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఏదంటే ఈ 2 జీన్స్ Y+W+, ఈ 2 కూడా ఒకదానికొకటి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్గా చూపించలేదు. ఓకే, చూపించలేదని చెప్తున్నాడు. అంటే నేను అనుకున్న దానికంటే విరుద్ధంగా వచ్చాయని చెప్తున్నాడు. టూ జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. ఈ విధంగా ఎలా చెప్తున్నా అంటే మనం చూసినాం. చూడండి, అతనికి 3rd క్లాస్లో ఏమో పేరెంటల్ టైపు మెండల్ ప్రకారం అయితే 50-50 రావాలా. మళ్ళీ ఇక్కడ చూడు, 61% 5% వచ్చింది. ఇదేమో రీకాంబినేషన్ 38% వచ్చింది. మళ్ళీ క్రాస్ 1లో ఇలా వచ్చింది. అంటే ఏంది? దేనికి పొంతన లేదు. వస్తే ఈ రెండు సమానంగానే రావాలా కదా. దీని మాదిరి మెండల్ చెప్పిన మాదిరి దీని మాదిరి రేషియో సమానంగా రావాలా. 9:3:3:1 అట్టు రావాలా లేదా? అంటే రౌండ్ వచ్చింది, ఎల్లో వచ్చింది. దేన్ని సప్రెస్ చేయలేదు, దేన్ని డామినేషన్ చేయలేదు. అప్పుడు దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు. కానీ ఇక్కడ రాలేదు. చూడండి, రీకాంబినేషన్స్ ఎలా ఉంది? 98.7%, 1.3%. తర్వాత ఇక్కడ 62.8%, 37.2% వచ్చింది. మళ్ళీ తర్వాత 3rd క్రాస్ చేస్తే 61.5, 38.5 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే అతనికి మెండల్ ప్రకారంగా రాలేదు అని చెప్తాడు. అదే చెప్తున్నాడు, F2 రేషియో మెండల్కి
ఇంత వచ్చింది, ఇలా వచ్చింది, అది కంప్లీట్గా డీవియేట్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 9:3:1 నుంచి నాకు వచ్చిన రేషియో F2 రేషియో అనేది డీవియేట్ అయిపోయింది అని చెప్తున్నాడు. అది అంటే నాకు రాలేదని చెప్తున్నాడు. ఎక్స్పెక్టెడ్ వెన్ ద 2 జీన్స్ ఆర్ ఇండిపెండెంట్. ఇతను ఏం ఎక్స్పెక్ట్ చేసినాడు, 2 జీన్స్ నేను చేస్తున్న టాస్క్లో 2 జీన్స్ కూడా ఇండిపెండెంట్గానే వస్తాయిలే, మెండల్కి ఎలాగైతే వచ్చిందో నాకు అలా వస్తాయిలే అని చెప్పేసి ఇతను అనుకున్నాడు. ఎవరు? టీహెచ్ మార్గాన్. కాబట్టి F2 రేషియో, టీహెచ్ మార్గాన్ యొక్క F2 రేషియో డీవియేటెడ్ ఫ్రమ్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 9:3:1 ఇలా వస్తా అనుకున్నాడు, ఇలా రాలేదు. సో ఇది ఈ పాయింట్. దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకు డ్రాసోఫిలా మీద ఎన్ని డైహాబ్రిడ్ క్రాస్ చేసినాడంటే 3 రకాల డైహాబ్రిడ్ క్రాస్ చేసింది టీహెచ్ మార్గాన్. ఓకే, ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు దీన్ని. సెక్స్ లింక్డ్ అంటే ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే టీహెచ్ మార్గాన్ చేసిన ప్రయోగాలలో మనకు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది చూపించలేదు, మెండల్ చేసిన దాంట్లో వచ్చిందనమాట. అది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, మోర్గాన్ అండ్ హిజ్ గ్రూప్ నో దట్ ద జీన్స్ వర్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. అవును, ఎక్స్ క్రోమోజోమ్ అని తెలుసు. సెక్షన్ 5.4 అండ్ సా క్విక్లీ దట్ వెన్ ద 2 జీన్స్ ఇన్ ఏ డయాబెటిక్ క్రాస్ వర్ సిచ్యువేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఓకే, అండ్ సా క్విక్లీ దట్ వెన్ ద 2 chromosomes in the diabetic cross were situated on the same chromosome. Right. The proportion of parental gene combination were much higher than the non-parental type. ఓకే, నాన్ పేరెంటల్ టైప్ అంటే ఏంటి ఇక్కడ? రీకాంబినెంట్స్. ఇతను చేసిన డయాబెటిక్ 3 దాంట్లో కూడా ఎప్పుడు కూడా పేరెంటల్ జీన్ కాంబినేషన్ అనేది ఎక్కువ వచ్చింది. చూడండి, చూపిస్తాను చూడండి. దీంట్లో కూడా పేరెంటల్ కాంబినేషన్ ఎక్కువ వచ్చింది రీకాంబినేషన్ కంటే కూడా. మళ్ళీ దీంట్లో కూడా పేరెంటల్ కాంబినేషన్ ఎక్కువ వచ్చింది, రీకాంబినెంట్స్ తక్కువ వచ్చింది. ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ. రీకాంబినేషన్ అంటే ఏంది? నాన్ పేరెంటల్. ఓకే, నాన్ పేరెంటల్. అదే అతను చెప్పేది అనమాట. ద ప్రపోర్షన్ ఆఫ్ పేరెంటల్ జీన్ కాంబినేషన్ ఆల్వేస్ మచ్ హయ్యర్ దాన్ ది నాన్ పేరెంటల్ టైప్. అది మార్గాన్ అట్రిబ్యూటెడ్ దిస్ డ్యూ టు ద ఫిజికల్ అసోసియేషన్. ఎందుకు అలా వచ్చింది అంటే అతను ఏం చెప్తాడంటే డ్యూ టు ఫిజికల్ అసోసియేషన్ అంటే లింకేజ్ ఆఫ్ 2 జీన్స్ వల్ల వచ్చింది. అందుకే టీహెచ్ మార్గాన్ ఏం చెప్పినాడంటే కాయిన్ ద టర్మ్ లింకేజ్. ఇతను ఎందుకు ఇలా వస్తుంది అంటే పేరెంటల్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది రీకాంబినేషన్ పర్సంటేజ్ కంటే, అంటే ఇది లింకేజ్ ద్వారా వస్తుందని చెప్పేసి చెప్పినాడు అనమాట. అది ఓకే. లింకేజ్ అనే దానికి ఇక్కడ ఇంకో పదము డ్యూ టు ఫిజికల్ అసోసియేషన్, దీనికి లింకేజ్ అనే పదం కూడా ఉపయోగించినాడు. సో దీన్ని బట్టి ఏంది? టీహెచ్ మార్గాన్ కాయిన్ ద టర్మ్ లింకేజ్. అదొక క్వశ్చన్. లింకేజ్కి అర్థం ఏంటంటే టు డిస్క్రైబ్ దీస్ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్, దాన్ని లింకేజ్ అంటారు. ఒక రీకాంబినేషన్ అంటే ఏంటంటే టు డిస్క్రైబ్ ద జనరేషన్ ఆఫ్ నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్. చూడండి, రీకాంబినేషన్ అంటే ఏంటంటే ఒక తరం నుంచి ఒక తరముకు నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే ఒక తరం నుంచి ఒక తరముకు నాన్ పేరెంటల్ అంటే 1% పోతుందా, 2% పోతుందా, 36 పోతుందా అనే దాన్ని చెప్పేదే రీకాంబినేషన్. ఇక్కడ లింకేజ్ అంటే మాత్రం ఫిజికల్ అసోసియేషన్, ఇది వేరు అది వేరు. ఓకే. టీహెచ్ మార్గాన్ అండ్ హిజ్ గ్రూప్ ఆల్సో ఫౌండ్ దట్ ఈవెన్ వెన్ జీన్స్ వర్ గ్రూప్డ్ ఆన్ ది సేమ్ క్రోమోజోమ్ సమ్ జీన్స్ వర్ వెరీ టైట్లీ లింక్డ్. ఓకే, ఇదల్లా మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే టైట్లీ లింక్డ్ జీన్స్ ఉన్నామో అక్కడ ఏముంటుంది? వెరీ లో రీకాంబినేషన్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మనకు లూజ్లీ లింక్డ్ ఉందో అక్కడ హై రీకాంబినేషన్ ఉంటుంది. అది మనకు ఇంతకుముందు చెప్పాను నేను. ఎప్పుడైతే మనకు క్రోమోజోమ్ మీద 0% రీకాంబినేషన్ ఉందంటే అది ఖచ్చితంగా కంప్లీట్లీ లింకేజ్ కిందకి వస్తుంది. 1, 2, 3, 4, 5% అంటే టైట్లీ లింక్డ్. తర్వాత 30, 40, 45 లెస్ దాన్ 50% మీద ఉంటే ఇదేంది? లూజ్లీ ఇన్కంప్లీట్ లింకేజ్ కిందకి వస్తుందని చెప్పినాం కదా. అది ఇక్కడ అంటే ఇక్కడ ఏమిటి? రీకాంబినేషన్ ఏమవుతుంది? రీకాంబినేషన్ ఈజ్ లెస్. ఓకే, రీకాంబినేషన్ ఈజ్ లెస్, అదే చెప్పేది ఇక్కడ. టైట్లీ లింక్డ్ జీన్స్లో మనకు వెరీ లో రీకాంబినేషన్ జరుగుతుంది అంటున్నాడు. వెరీ లో రీకాంబినేషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి, ఇక్కడ చెప్పినాను మీకు. రీకాంబినేషన్ లో ఉన్నంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు, క్రాసింగ్ ఓవర్ కూడా తక్కువ ఉన్నట్టు, రీకాంబినేషన్ లెస్ ఉన్నట్టు. అంటే ఏంది? లింకేజ్ ఏముందంటే ఇక్కడ లింకేజ్ హై కదా, లింకేజ్ హై ఉన్నట్టే కదా, రైట్, లింకేజ్ ఎక్కువ ఉన్నట్టు.
So while other loosely linked show high recombination, figure 5.1 cross between. For example, he found that the genes white and yellow were tightly linked. Genes show 1.3% recombination, while white and miniature wing show 37.2% recombination. His student చూడండి, ఇదల్లా నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసినాను, దీని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. ఇదల్లా రికార్డ్ చేసిందే ఇక్కడ చెప్తున్నాను, అంతేం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిహెచ్ మార్గన్ యొక్క స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు ఆల్ఫ్రెడ్ స్టూడెంట్. ఇతను ఏం చేసిన అంటే యూజ్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రికాంబినేషన్ బిట్వీన్ జీన్ పేర్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్ అండ్ మ్యాప్డ్ దేర్ పొజిషన్ ఆన్ ద క్రోమోజోమ్ అని ఇచ్చాడు అనమాట. ఇతను జీన్ మ్యాపింగ్ కనిపెట్టినాడు, అతని యొక్క శిష్యుడు. ఎస్, గుర్తుపెట్టుకోండి, లింక్డ్ జీన్స్ అనగానే మనకి ఎప్పుడు కూడా పేరెంటల్ జీన్ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ హైయర్ దాన్ ది నాన్ పేరెంటల్ టైప్. అంటే ఇది డీకాంబినేషన్ టైప్ కంటే ఇది ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే దీన్ని లింక్డ్ జీన్స్ అంటారు. ఓకే, లింకేజ్లో డీకాంబినేషన్ ఉండాలన్నమాట. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంటల్ కాంబినేషన్ ఈజ్ మచ్ మోర్ హైయర్ దాన్ ది రీకాంబినెంట్స్ నాన్ పేరెంటల్ టైప్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టిహెచ్ మార్గన్ లింకేజ్లో. దీన్ని బట్టి మనకు అన్ని పరిశోధనలు అన్నీ జరిగినాయి. చూడండి, ఇక్కడ కూడా హై, ఇది లో, ఇక్కడ ఇది హై, ఇది లో, ఇక్కడ ఇది హై, లో. ఓకే, అలా అనమాట. అందుకే టిహెచ్ మార్గన్ యొక్క అన్ని ఎలా జరుగుతాయంటే ఇన్కంప్లీట్ లింకేజ్లే అన్ని. అతని రీసెర్చ్ మొత్తం ఇన్కంప్లీట్ లింకేజే, కంప్లీట్ లింకేజ్ మీద జరగలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే జీన్ మ్యాపింగ్ గురించి నేను తర్వాత వీడియో రికార్డ్ చేస్తాను. దీంట్లో ఇప్పుడు ప్రోకాటిక్స్లో జీన్ మ్యాపింగ్ యొక్క యూనిట్ ఏంటంటే 1 మ్యాప్ యూనిట్ అంటాం. అదే యూకాటిక్స్లో అయితే సెంటీమార్గాన్ అంటాం. సిఎం కాదు, తర్వాత సెంటీమీటర్ కాదు, 1 సెంటీమార్గాన్. ఎందుకంటే ఇతను మార్గన్ యొక్క శిష్యుడు కాబట్టి అతని యొక్క గురువుకి ఆనర్గా సెంటీమార్గాన్ అని పేరు పెట్టాడు అనమాట దీన్ని. సో ఇక్కడ యూకాటిక్స్ ఎందుకు వస్తుందంటే, యూకాటిక్స్ దేనికి ఎగ్జాంపుల్ తెలుసా? డ్రాసోఫిలా. సో యూకాటిక్స్ అనేది డ్రాసోఫిలా ఎగ్జాంపుల్ ఫర్ యూకాటిక్స్. ఇది అంతర్గతంగా దాగి ఉన్న పాయింట్. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. టిహెచ్ మార్గన్ యొక్క శిష్యుడైన ఆల్ఫర్డ్ స్టూవర్ట్ ఏం చేసినంటే యూజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని ఎక్కడ దీని మధ్యన బిట్వీన్ ద జీన్ పేర్స్ అన్నాడు. బిట్వీన్ ద జీన్ పేర్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, చెప్తాను. Between the gene pairs of on the same chromosome as a measure of the distance between the genes and mapped their position on the chromosome. ఇక్కడ జీన్ పేర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మనకు ఇది 1 క్రోమోజోమ్, ఇది కూడా 1 క్రోమోజోమ్. ఎప్పుడు కూడా పేరు రూపంలో ఉంటాయి కదా క్రోమోజోమ్. దీని మీద ఏముంటుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి ఉందనుకుందాం, ఒక జీను. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏముంటుంది, బి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు, జీన్ పేర్ అంటారు లేదా, అట్లా. ఇందుకు జీన్ పేర్స్ అనేది, అందుకు ఇక్కడ జీన్ పేర్స్ ఉపయోగించినాడు. ఆల్ఫర్డ్ యూజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రికాంబినేషన్ బిట్వీన్ ద జీన్ పేర్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. సేమ్ క్రోమోజోమ్ అంటే ఏంది, మళ్ళీ ఇక్కడే ఒకటే దాని మీద అనుకోద్దండి. ఇది 1 క్రోమోజోమే, ఇది 1 క్రోమోజోమే, అట్లా మనం ఒకటే దాని మీద అనుకుంటాం, ఇటు అనుకుంటాం. తప్పు. 1 క్రోమోజోమ్ అంటే ఇది అర్థం ఏంటంటే 2 ఉంటాయి 1 క్రోమోజోమ్లు. సేమ్ క్రోమోజోమ్ మీద మనకు జీన్ పేర్స్ ఉంటాయి. దీని మీద యొక్క ఫ్రీక్వెన్సీని కనిపెట్టాలని చెప్తున్నాడు. ఇది నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను తర్వాత. ఓకే, ప్రస్తుతానికి ఇది చాలా ఇంపార్టెంట్.